హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కార్లోని ప్రజాప్రతినిధులు ఇక వరుసగా రికార్డులు నిలుపుతా ఉన్నారు. రీసెంట్గా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. చంద్రబాబు గారు ఒక అల్టిమేట్ రికార్డు కొట్టారు. ఇక ఆయన స్ఫూర్తితో మిగతా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా విపరీతమైన ధనదాహంతో తర్వాత క్రిమినల్ కేసుల్లో ఎట్లా ఇరుక్కున్నారన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. మొత్తం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో నిలిచింది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక నేషనల్ ఏజెన్సీ బయటపెట్టిన రిపోర్ట్ అనమాట. ఏడిఆర్ అంటే అసోసియేట్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ తమ సర్వేలో అంటే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసెస్ గురించి కావచ్చు, వాళ్ళ ఏమంటారు ఆస్తుల చిట్టాకు సంబంధించి కావచ్చు, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా మొత్తం దేశవ్యాప్తంగా 4092 మంది ఎమ్మెల్యేల మీద అత్యంత నేరపూరితమైన క్రిమినల్ ఛార్జెస్ మోపబడి ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ను బయటపెట్టింది అనమాట. దేశవ్యాప్తంగా సంగతి పక్కన పెడితే ఇందులో ముఖ్యంగా మన కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అకార్డింగ్ టు అన్ అనాలిసిస్ బైపోల్ రైట్స్ బాడీ ఏడిఆర్ అట్లీస్ట్ 45% ఆఫ్ 4092 ఎమ్మెల్యేస్ హ్యావ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ దెమ్సెల్వ్స్. ది అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనలైజ్డ్ ది అఫిడవిట్స్ ఆఫ్ 4092 అవుట్ ఆఫ్ 4123 MLAs in 28 states and 3 union territories. The affidavits of 24 MLAs could not be analyzed as those were poorly scanned or not readable. సో ఇందులో తేలింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లీడ్స్ ద లిస్ట్ విత్ 138 MLAs, 79% డిక్లేరింగ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ దేర్ నేమ్స్, ఫాలోడ్ బై కేరళ అండ్ తెలంగాణ విత్ 69% ఈచ్. సో కేరళ అండ్ తెలంగాణతో పోలిస్తే అంటే 69% క్రిమినల్ కాన్స్పిరసీస్ ఉన్న ఎమ్మెల్యేలు ఉంటే, ప్రాతినిధ్యం వహిస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 138 మంది ఎమ్మెల్యేలు 79 మంది మీద అత్యంత నేరపూరితమైన క్రిమినల్ ఛార్జెస్ మోపబడి ఉన్నాయని చెప్పి వాళ్ళే తమ అఫిడవిట్లో పేర్కొన్నారంట. ఇక సిమిలర్గా చూస్తే బీహార్ 66%, మహారాష్ట్ర 65%, తమిళనాడు 59% విత్ 98 MLAs 56%. ఆంధ్రప్రదేశ్ ఆల్సో టాప్స్ ది లిస్ట్ ఆఫ్ లెజిస్లేటర్స్ డిక్లేరింగ్ సీరియస్ క్రిమినల్ కేసెస్. సో ఇది మన కూటమి ఎమ్మెల్యేలు సాధించిన ఘనత అనమాట. టీడీపీ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్. ది తెలుగుదేశం పార్టీ హ్యాస్ ది హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్. ఏ ఓపింగ్ 115 ఆఫ్ ఇట్స్ 134 MLAs హ్యావ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ ఇన్ దేర్ నేమ్స్. దీస్ ఇంక్లూడ్స్ 82 MLAs ఫేసింగ్ సీరియస్ అలిగేషన్స్. ఇక్కడ మన ఘనత వహించిన తెలుగుదేశం టీడీపీ నుంచి ఎన్నికైన మొత్తం 134 ఎమ్మెల్యేలలో 115 మంది మీద సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయట. అందులో 82 మంది మీద ఇంకా అత్యంత నేరపూరితమైన కేసులు మోపబడి ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ సారాంశం. సో మొత్తం దేశవ్యాప్తంగానే మన కూటమి ఎమ్మెల్యేలు ఇక పెద్ద ఎత్తున ఈ క్రిమినల్ కాన్స్పిరసీస్ మీద ఇరుక్కున్నారు అన్నట్టు. మొత్తం 164 మంది అధికార పార్టీకి చెందిన వారే, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపుగా అందరూ 5-6 మినహాయిస్తే మిగతా అందరి మీద కూడా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఇక అంతకుముందు ఇదే ఏడిఆర్ అనే సంస్థ గతంలో ఇచ్చిన డీటెయిల్ రిపోర్ట్ ఏంటంటే భారతదేశంలో మహారాష్ట్రలో మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా 3,383 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులతో టాప్ ప్లేస్లో నిలబడితే, ఆయన తర్వాత మన ఘనత వహించిన చంద్రబాబు గారు 900 పైచిలుకు కోట్లతో రెండో స్థానంలో ఉన్న సంగతి ఇదే ఏడిఆర్ సంస్థ బయటపెట్టిందనమాట. ఆయన తర్వాత వరుసగా 5, 6, 7, 8 స్థానాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నిలిచారు. ఏపీ ముఖ్యమంత్రి కుప్పం ఎమ్మెల్యే నారా చంద్రబాబు గారు 931 కోట్ల ఆస్తులతో 5వ స్థానంలో నిలవగా, ఏపీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ ఆస్తులు 824 కోట్లంట. ఆయన 6వ స్థానంలో ఉన్నాడు. తర్వాత టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ 7వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఆస్తిపాస్తులు వచ్చేసి 757 కోట్లు. అప్పట్లో 500 కోట్ల పైచీలకు ఏమంటారు ముందస్తు పన్ను చెల్లింపుల్లో భాగంగా ఆయన తన అఫిడవిట్లో పేర్కొంటే దేశం షాక్ అయింది కదా. ఇంకా అంతకు మించిన షాకులు ఇప్పుడు ఇచ్చినా కూడా మన పచ్చపత్రికలు రాయవన్నమాట. ఇక వీళ్ళతో పాటు ఏడిఆర్ సర్వే రిపోర్ట్ ప్రకారం నెల్లూరు జిల్లా కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య సతీమణికి 716 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులతో 8వ స్థానంలో నిలిచారంట. సో ఈ లెక్కన క్రిమినల్ కేసుల్లోనే కాదు, ఆస్తిపాస్తుల్లో, సంపదలోనూ మన కూటమి ఎమ్మెల్యేలు ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నేతలే టాప్ 10లో ఉన్నారని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ సారాంశం అనమాట.
సో సూపర్ 6 హామీలు, ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమం ఇవన్నీ గాలికి వదిలేసినా సరే మన ఆస్తిపాస్తులు అంత పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయన్నమాట. సాక్షాత్తు మన లోక్సభ కొలువైన మూడోసారి అంటే మోడీ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో కొలువైన సందర్భంలో స్పీకర్కు ధన్యవాద తీర్మానం తెలిపే క్రమంలో పశ్చిమ బెంగాల్కి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఒక ఆయన బెనర్జీ నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి అప్పట్లో అది పెద్ద సంచలనం అనమాట. రాత్రికి రాత్రే హెరిటేజ్కు 500 పైచిలకు కోట్ల రూపాయలు ఎట్లా జమ అవుతాయి, దీని మీద ఈడీ కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ చర్యలు తీసుకోవా అని చెప్పి ఆయన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనం అనమాట. ఇంకా ఇట్లా ఉంటుందన్నమాట వీళ్ళ తరిక. ఇప్పుడేమో ఏకంగా ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు ఇక దొరికిందే సందని చెప్పి ఎట్లాగో వచ్చే ఎన్నికల్లో మనం గెలిచే పరిస్థితి లేదని ఇప్పటికే 75-80 మంది ఎమ్మెల్యేలు ఒక కంక్లూజన్కి వచ్చేసి దొరికిన కాడికి దోచుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక కొంతమంది మంత్రులు అయితే ఏకంగా చార్టెడ్ ఫ్లైట్లను కొని ఇక జల్సాలు హంగామా చేసేందుకు సిద్ధమైపోతా ఉన్నారని చెప్పి అది ఇంకొక స్టోరీలో డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఇది ప్రజలేమో విద్యా వైద్యానికి దూరమై తర్వాత ఆఖరికి కలికి గంజికి అంటే తిండికి కూడా దూరమై వలసలు పోతూ ఉంటే కూటమికి చెందిన నేతలేమో ఇట్లా హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతూ జల్సాలు చేస్తూ ఉన్నారనమాట. దానికి సాక్ష్యమే ఈ ఏడీఆర్ రిపోర్ట్. సో ఇక ఏం తీర్పునిస్తారో ఏం డిసైడ్ చేసుకుంటారో అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే వదిలేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.